దృశ్యమే కనుక క్షరం జడత్వాత్ క్షరం నశించిపోతాయి అవి. ఎట్లాగో ఘటవత్ కుండలాగే కనుక బుద్బుదవత్ నీటి బుడగలాగా దృశ్యాత్. సరేనా? ఇప్పుడు ఇవి దృశ్యం గనక జడాలు గనక ఇవి నశించిపోతాయి కదా, కుండలాగా ఘటవత్ బుద్బుదవత్. బుద్బుదవత్ అనడం ఏంటంటే ద్రష్ట నష్ట స్వభావం, అంటే కనిపిస్తూ కనిపించకుండా పోద్ది. ఇప్పుడు ఒక్కసారి నీళ్లు ఉంటే ఆ లోపల ఏదో సౌండ్ అవుతుంది గుడగడని, ఆ గుడగడ అనేది బుడబడాలని సార్ అట్లా వచ్చింది బుడబుడ తర్వాత నీటి బుడగ తయారవుతుంది. మనం చూసే లోపల పోద్ది, పోతుంది. కాబట్టి దృశ్యం అట్లాగే అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నో 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 ఊహిస్తాం, క్షణంలో పోతాయి. అందువల్ల బుద్బుదవత్ ఒకటే ఒక క్షణం. ఏదైనా ఒకే క్షణం. మనకు ఆ క్షణం వరకు తెలియదు, అది వచ్చిన బాధ. అందువల్ల బుద్బుదవత్. ఇప్పుడు ఒక బుద్బుదం వచ్చింది, నీటి బుడ కనపడతా ఉంది మనకు, ఎప్పుడు పోతే టప్ ఆ పోయేది తెలియదు మనకు. ఉందనుకుంటున్నా పోయింది అనుకుంటాం. కాబట్టి ప్రయాణం చేస్తూ ఉంటాం, నైట్ మనం పోతూ ఉంటాం. ఎదుటోడు వచ్చి కొట్టినా లేక మనం పోయి నిద్రలో దాన్ని కొట్టినా ఇలా పోతూ ఉంటాము. ఆ పక్కన ఉంటుంది ఇంకోటి, సరేనా? ఇలా పోతూ ఉంటాము, సరేనా? అప్పటి వరకు సేఫ్, అంతే. అట్లా అంటాడు బుద్బుదవత్. క్షరాలన్నీ అట్లాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకరికి జరగతా చూసారా, అప్పుడు మనకు అర్థం కాదు అది. అందువల్ల శాస్త్రం జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసలు మన జీవితాల్లో జరిగితే కూడా అర్థం కావు. నేను అదే చెప్పింది మీకు ఇంట్రడక్షన్లో. జరుగుతాయి, అది జరిగినప్పుడు ఇంకా మనం బతకడం ఎందుకని చచ్చిపోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాలక్రమేణ అన్నీ పోతాయి, మళ్ళీ మొదటికి వస్తుంది. భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ అందువల్ల వైరాగ్యం వినా జ్ఞానం నాస్తి. మనిషిలో వైరాగ్యం రానంత వరకు జ్ఞానం రాదు. వైరాగ్యం అంటే ఒకటే, విగతః రాగః. నీకు ఎన్నున్నా వాటి మీద కనుక నీ దృష్టి లేకుండా ఉంటే అది వైరాగ్యం, అంతే. వైరాగ్యం అంటే పెంచగానే ఇది కాదు వైరాగ్యం, సరేనా? దేని వైపు పరుగులెత్తకుండా ఉండాలి. ఆ పరుగులెత్తేది ఏదో అది సత్యవస్తువు వైపే ఉండాలి. అప్పుడు ఇవన్నీ ఉంటాయి, నువ్వు విలక్షణంగా ఉంటావు. ఎందుకని ఇవన్నీ అవిద్య సంబంధం అని తెలుసు కనుక ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం ఏతత్ దృశ్యాత్. ఆ దృశ్యం ఏదైతే ఉన్నవో వీటన్నిటికి కూడా ఏతత్ విలక్షణం. చూడండి ఆ పదం విలక్షణం అంటే ఎందుకో తెలుసా? ఏతత్ విలక్షణం, వాటికన్నా విలక్షణం అంటే ఏంటి? వాటిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి దీంట్లో లేవు, అందువల్ల విలక్షణం, విగత లక్షణం. అది నశించే స్వభావం కలిగి ఉంది, ఆత్మలో అది లేదు. ఏతత్ విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. బ్యూటిఫుల్. కాబట్టి దృశ్యాత్ బుద్బుదవత్ క్షరం దృశ్యాత్ శరీరాది ఇవంతా ఏవైతే ఉన్నవో ఏమి ఉపాధులన్నీ కూడాను ఇవన్నీ దృశ్యాత్, ఇవన్నీ దృశ్యవత్. దృశ్యాత్ విలక్షణం. ఆ దృశ్యములు ఏవైతే ఉన్నాయో వాటికంతా తాను వేరు. ఎట్లా? అహం ఇది విద్యాత్. కాబట్టి ఏవైతే దృశ్యాలుగా తెలుస్తూ ఉన్నాయో అది దేహమైనా మనసైనా బుద్ధి అయినా ఇంద్రియాలైనా ప్రాణమైనా యావత్ ప్రపంచమైనా ప్రపంచంలో కనిపించేటువంటి విషయాలైనా నీ మనసుకు అందేటువంటి అనుభవాలైనా అనుభవాలు కలిగేటువంటి అనుభూతులైనా అవి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కనుక ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు యూ. నీకు తెలుస్తూ ఉన్నాయి కనుక యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దే. విలక్షణం, ఇండిఫరెంట్. అవి నీకు తెలుస్తూ ఉన్నాయి కనుక నువ్వు విలక్షణం. అవి జడాలు కనుక నువ్వు విలక్షణం. ఎందుకని? అవి భాష్యం, నువ్వు భాసక. అవభాసయతి కనుక దృశ్యాత్ విలక్షణం అహం ఇది విద్యాత్. ఏమిటి అహం ఇది విద్యాత్? అహం బ్రహ్మేతి నిర్మలం. నిర్మలం బ్రహ్మ అహం ఇది విద్యాత్. చూచారా? తెలుసుకోవడం అట్లా. నిర్మలం బ్రహ్మ అహం ఇది విద్యాత్. చూసారా? నిర్మలం సేదేశ్ మలం లే. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మస్వరూపం ఆత్మస్వరూపం కనుక అన్నీ అవిద్యాదిరహితం, రాగద్వేషాదిరహితం, కర్తృత్వ భోక్తృత్వ రహితం. సమస్తం ఏమీ లేవు ఇప్పుడు. ఎందుకని? అవన్నీ ఉపాధి ధర్మాలే కానీ విలక్షణమైనటువంటి ఆత్మ కాదు కనుక. ఉపాధి ధర్మాలు ఉపాధివే. నేను ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ, సచ్చిదానంద
స్వరూప. కాబట్టి నాకు జడము లేదు, నేను అసత్యముగాను లేకుండా పోయేవాడిని కాదు, నాకు దుఃఖం అసలే లేదు. అర్థమవుతుంది? ఇవన్నీ కూడాను ప్రపంచంలో భాష్యంలో ఉన్నవే కానీ భాషక స్వరూపంలో లేదు. ఇప్పుడు మనం అధ్యయనం చేసేటువంటి గ్రంథం పేరేంటి? పర్వాలేదు, ఏందో అన్నిట్లా జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, సరే ఆత్మబోధ, ఇది ఆచార్యులు వారు రాసింది ఆత్మబోధ కదా. ఉపనిషత్తుల్లో ఇది 108 ఉపనిషత్తుల్లోనే, వీటిల్లో ఆత్మబోధోపనిషత్తు ఒకటి ఉంది. ఇదే పేరు. బహుశా దాన్ని చూసి ఆచార్యులు వారు అట్లా అనుకున్నారు, రాద్దాం అనుకుని రాశారు ఆత్మబోధ అని తెలియదు. బోధ అంటే జ్ఞానం, ఆత్మబోధ అనేక చోట్ల వస్తుంది. ఇది ఆత్మబోధ ఉపనిషత్తు ఉంది, ఆత్మబోధోపనిషత్తు. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా ఆత్మబోధోపనిషత్తులో ఒక మంత్రం రాసుకోండి బ్యూటిఫుల్ మంత్ర. చిద్రూపత్వాత్ నమే జాడ్యం. చిద్రూపత్వాత్, చిత్ అంటే జ్ఞానం కదా, జ్ఞానరూపత్వాత్. చిద్రూపత్వాత్ నమే జాడ్యం. సత్యత్వాత్ న అనృతం మమ. ఆనందత్వాత్ నమే దుఃఖం. అయిపోయింది కదా. సత్యం, జ్ఞానం, అనంతం. అజ్ఞానాత్ భాతి సత్యవత్. అసలు నా వాస్తవ స్వరూపం అది. నేను చిద్రూపత్వాత్, నేను జ్ఞానస్వరూపం గనక జడంగాడు. నేను సత్యస్వరూపం గనక అసత్యం కాను. ఓకే, నేను ఆనంద స్వరూపం గనక నాకు దుఃఖము లేదు. అజ్ఞానాత్ భాతి సత్యవత్. ఇవన్నీ తెలియడం లేదు, కానీ ఈ ప్రపంచం మాత్రం సత్యంగా కనపడతా ఉంది. ఎందువల్ల? అజ్ఞానాత్, డ్యూ టు ఇగ్నరెన్స్. అంతే. అర్థమవుతుంది? ఇది ఆత్మబోధ ఉపనిషత్తులో ఉంది మంత్రం. అర్థమవుతుంది? ఇప్పుడు ఆత్మబోధ మనకు వచ్చిందంతా దీనికి సరిపోద్ది. ఇది మననం. ముందు నేతి నేతీతి వాక్యత నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతీతి వాక్యత విద్యాత్ ఐక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనోహో. ఇది శ్రవణం. ఇక్కడ ధ్రువపరుచుకుంటున్నాం నేను ఇది కాదని. ఇక అక్కడి నుంచి విలక్షణం. ఏది? ఆత్మ విలక్షణం కాదు, ఇదంతా ఇక్కడి నుంచి మననం. దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయః. దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయః. శబ్దాదివిషయై సంగః నిరీంద్రియతయా నచ. చూచారా? ఇప్పుడు శ్రవణం అయిపోయింది కనుక ఏం లేదు. ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను ఇదంతా, ఇక జస్ట్ రిపీట్ చేస్తాను. ఇంకా మననం ఎందుకు? సందేహం లేకుండా చేసుకోవాలి. మళ్ళీ నేను దేహం అనకూడదు. ఇప్పుడు గురువు దగ్గర శ్రవణం చేశాం, నిషిధ్య నిఖిలోపాధీన్, ఇంకా దాంట్లోనే ఉండాలి మనం. కాబట్టి మళ్ళీ అక్కడికి పోయి నా దేహం ఇది మొదలు పెట్టకూడదు మళ్ళీ. కాబట్టి దేహ అన్యత్వాత్, దేహ అన్యత్వాత్, దేహం కన్నా వేరు గనక దేహాన్యత్వాత్, దేహ అన్యత్వాత్ మే నాకు జన్మ జర కార్ష్య లయాదయ నా. అది దేహాన్యత్వాత్ నా మే జన్మ జరా కార్ష్యలయాదయ. ఒకటి. ఇక్కడ ఈ దేహం ఇదిగో ఇప్పుడు చూడండి, ఉపాధులు ఎట్లా పోతూ ఉన్నాయో తమాషా అర్థం చేసుకోవడం. దేహ అన్యత్వాత్ కదా, ఆత్మ దేహం కన్నా విలక్షణం కదా, దేహ విలక్షణం కదా. అది దేహి క్షేత్రజ్ఞం అన్నావు కనుక దేహ అన్యత్వాత్ మే జన్మ నా. అంతే పో. నేను దేహం కన్నా వేరు గనక, నేను ఆత్మను కాదు, అహం ఆత్మ.
స్వయం ప్రకాశతే. అహం దేహ నాహం దేహ, నేను దేహం కాను. ఎప్పుడైతే నేను